మనకి బయట క్లైమేట్ కూల్గా ఉంది, రెయిన్ పడుతుంది అంటే అలాంటి టైంలో వేడివేడిగా ఏదైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా చాలామందికి. అండ్ నేను కూడా ఈరోజు ఆనియన్ పకోడా చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే బయట క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది, అలానే వర్షం కూడా పడుతుందన్నమాట. ఎంతో బాగుంది. అండ్ నేను ప్రీవియస్గా వ్లాగ్ కూడా షేర్ చేసినాను అనమాట వర్షం పడుతుంది అని చెప్పి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన నెక్స్ట్ మినిటే మీరు వీడియో అయితే చూడొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈరోజు అయితే నేను ఆనియన్ పకోడా అయితే చేసినాను అనమాట. చాలా క్రిస్పీగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగున్నాయి. అండ్ మీరు కనుక ఇలా చేసి పెడితే ఖచ్చితంగా చాలా బాగా తింటారు. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను పిండిని ఎలా కలుపుకున్నానో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ శనగపిండి తీసుకుంటారు కదా, అందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలానే కారం సరిపడా వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వామ్ వేసుకోవాలి. వామ్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పిండిలో కలుపుకోండి. ఆ తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఎందుకంటే బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అన్నమాట పకోడా అన్నది. ఆ తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అలానే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఆ పిండిలో మంచిగా కలుపుకోవాలన్నమాట వాటర్ వేసుకొని. సో మీరు కలుపుకునే విధానం కూడా బాగుండాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, ఎక్కువ జారే విధంగా ఉండొద్దు, అలా అని గట్టిగా కూడా తడపద్దండి. సో మీడియంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నేను వేస్తుంటే ఎలా పడుతుంది ఆ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే వచ్చినాయి ఆనియన్ పకోడా. చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. చూస్తుంటేనే మనకి కొన్నిసార్లు అర్థమైపోతుంది కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. పకోడా అంటేనే ఇలా ఉండాలి, కలర్ఫుల్గా, క్రిస్పీగా, మంచిగా అనిపించాలి ఆనియన్ పకోడా అంటే. అండ్ నాకైతే చాలా బాగా వచ్చినాయి అనమాట. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ నేను చెప్పినవన్నీ మీకు గుర్తున్నాయి కదా. సో నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది నేను కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను, మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి ఆనియన్ పకోడా ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చూపిస్తున్నాను. అండ్ నాకైతే బాగా నచ్చినాయి అనమాట. 5 out of 5 అయితే మా హస్బెండ్ ఇచ్చినారు, చాలా బాగున్నాయి టేస్టీగా అని చెప్పి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు బాగా తిన్నారంటే బాగున్నాయని అర్థము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.